హలో అందరికీ. ఇవాళ మన రెసిపీస్ వచ్చేసి అమ్మ స్పెషల్ చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ అండ్ బిర్యానీ. ఫస్ట్ అయితే చికెన్ గ్రేవీ రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ గ్రేవీ బేస్ కోసం ఆనియన్స్, టమాటోస్ అండ్ మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, తర్వాత వడెం అండ్ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టమోటా ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది వేగేలోపు చికెన్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు ఇంకా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ధనియాల పొడి ఇంకా మిరప్పొడి, చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఈ గ్రేవీని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 2 minutes ఉడికిన తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. మేము ఇక్కడ లింగాపురం చికెన్ తీసుకున్నాం, సో 5 to 6 విజిల్స్ పెట్టామన్నమాట. బ్రాయిలర్ అయితే 2 విజిల్స్ సరిపోతుంది. అంతే, చికెన్ గ్రేవీ రెడీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బిర్యానీ. దానికోసం ఇక్కడ మనం బాస్మతి రైస్ తీసుకున్నాం, సో 3 glasses బియ్యంకి 4.5 glasses వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అమ్మ యూజువల్గా అన్ని వాటర్ కాకుండా 3.5 glass వాటర్ అండ్ 1 glass మిల్క్ వేసుకుంటారు. సో కమ్మగా వస్తుంది అన్నమాట బిర్యానీ. ఆల్సో పొడి పొడిగా వస్తుంది బిర్యానీ. తర్వాత బిర్యానీ స్టార్ట్ చేసే ముందుగా ఆ వాటర్ని తీసుకుని పక్కన వేడి చేసుకుంటారు. కానీ ఇంకో కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసి వేయించుకుంటారు. ఇవి వేగిన తర్వాత టమాటో ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. దీంతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ మనకు టమోటో ఆనియన్ పేస్ట్ ఆప్షనల్ అనమాట. దాని బదులుగా మీరు కొంచెం ఎక్కువ ఆనియన్స్, టమోటోస్ వేసుకొని వేయించుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు పుదీనా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత టమాటోస్ అండ్ సోంపు వేసుకొని వేయించుకోవాలి. సోంపు స్టార్టింగ్లోనే ఆయిల్లో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అక్కడ మేము మిస్ చేసాము, సో ఇక్కడ యాడ్ చేసామన్నమాట. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని వేయించుకోవాలి. మేము ఇక్కడ మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకొని 1 hour మ్యారినేట్ చేసుకున్నాం. ఆ చికెన్ కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. బియ్యం విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి, లేకపోతే బియ్యం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ముందుగా పక్కన వేడి చేసుకుంటున్న వాటర్ అండ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడే టేస్ట్ చేయనక్కర్లేదు, కొంచెం ఇది ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ సాల్ట్ ఆర్ కారం తక్కువ అయితే కొంచెం వేసుకొని కలుపుకోండి. ఈ స్టేజ్లో మనం టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు, కారం మనకి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ సాల్ట్ ఆర్ కారం తక్కువ అయితే కొంచెం వేసుకొని కలుపుకోండి. ఈ స్టేజ్లో మనం టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు, కారం మనకి తెలియాలి నోటికి కొంచెం ఎక్కువగానే, అప్పుడే మనకి రైస్కి కరెక్ట్గా పడుతుంది. తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారంటే మీకు రైస్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది, పూసగా వచ్చింది అనమాట. చాలా టేస్టీగా వచ్చింది రెసిపీ. అంతే అండి, మసాలా మొత్తం కలిసేలాగా స్లోగా కలుపుకోవాలి. చాలా క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా రూమ్లో చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకోవడానికి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది కూడా చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి. ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం వడిం వేసుకోవాలి. అది వేగిన తర్వాత కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
తర్వాత ముందుగా రెడీ చేసుకున్న టమోటో ఆనియన్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. మేమైతే చికెన్ పీసెస్ని చాలా చిన్నగా చేసుకుంటాం. సో ఎవ్రీ పీస్కి మసాలా పట్టేలాగా అనమాట. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు అండ్ వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో నుంచే మనకి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది, దాంతోనే కుక్ అవుతుంది అనమాట. దీనిపైన మూత పెట్టి వేయించుకోవాలి. సో దట్ ఆ స్టీమ్కి ఇంకొంచెం ఫాస్ట్గానే ఉడుకుతుంది. సో ఇక్కడ నాకు వాటర్ తక్కువైంది అనిపించింది. సో ఇంకొంచెం వాటర్ వేసి ఇందులోనే కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. దీనిపైన మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. మనం ఈ స్టేజ్లో కావాలంటే కుక్కర్లో పెట్టుకొని కూడా ఒక విజిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మనకి చికెన్లో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చి బాగా ఉడికిందనమాట. లాస్ట్లో కొంచెం మిరియాల పొడి ఇంకా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన ఈజీ చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.